హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే రాజకీయాలు, చరిత్ర, వివాదాస్పద కథలపై మీకు ఆసక్తి ఉందని అర్థం. నీవు కొత్త సబ్స్క్రైబర్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి, ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ని మీకు రెగ్యులర్గా అందిస్తాం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా స్పెషల్, చాలా వివాదాస్పదం. ఇది ఒక రాజకీయ కథ, ఒక తిరుగుబాటు కథ, ఒక బంధం మరియు బాధ్యతల మధ్య సంఘర్షణ కథ. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అవును, మనం మాట్లాడబోయేది నారా చంద్రబాబు నాయుడు గురించి. మరి ముఖ్యంగా 1995లో ఆయన తన అత్తగారైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు గారిపై చేసిన తిరుగుబాటు గురించి. ఈ ఘటన చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. కానీ ఈ తిరుగుబాటు ఎందుకు జరిగింది? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ వివాదం ఎందుకు అంత పెద్ద సంచలనం సృష్టించింది? ఈ వీడియోలో అన్నీ వివరంగా తెలుసుకుందాం. సో, రెడీనా? అయితే మొదలు పెడదాం. నేపథ్యం: చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం. చంద్రబాబు నాయుడు ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక విజనరీ లీడర్గా, టెక్నాలజీని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ని ఒక ఆధునిక రాష్ట్రంగా మార్చిన లీడర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ విజయాల వెనుక ఒక వివాదాస్పద కథ దాగి ఉంది. అదే 1995లో ఎన్టీఆర్పై జరిగిన తిరుగుబాటు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం 1981లో కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. ఆయన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన జీవితంలో అతి ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ వచ్చింది 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు. ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్న చంద్రబాబు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక్కడ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కొత్త మలుపు తిరిగింది. ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైన రాజకీయ సిగా మారింది. 1983లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు చంద్రబాబు పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ సహచరుడిగా ఉండేవారు. కాని ఈ బంధం ఎంత బలంగా ఉన్నప్పటికీ 1995లో ఒక అనూహ్య ఘటన ఈ బంధాన్ని దెబ్బతీసింది. ఎన్టీఆర్ రెండవ వివాహం వివాదం మొదలు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. 1993లో ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారిని రెండవ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం రాజకీయ వర్గాల్లో, పార్టీలో, సమాజంలో చాలా వివాదాస్పదమైంది. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారి జీవితంలో మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం మొదలుపెట్టారు. ఇది పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకు ఆందోళన కలిగించింది. లక్ష్మీ పార్వతి గారు పార్టీ నిర్ణయాల్లో, నాయకుల ఎంపికలో, రాజకీయ వ్యూహాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారని ఆరోపణలు వచ్చాయి. ఇది చంద్రబాబు నాయుడు వంటి నాయకులకు అసంతృప్తిని కలిగించింది. ఎన్టీఆర్ గారు తమ నిర్ణయాలను లక్ష్మీ పార్వతి గావాలెన్షా ఆధీనంలో తీసుకుంటున్నారని, పార్టీ స్వాయత్తతను కోల్పోతోందని చంద్రబాబు మరియు ఇతర నాయకులు భావించారు. ఈ అసంతృప్తి క్రమంగా పెరిగి ఒక పెద్ద తిరుగుబాటుకు దారితీసింది. 1995 తిరుగుబాటు. 1995 ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సంచలనాత్మక ఘట్టం. చంద్రబాబు తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి తాను ఆ పదవిని చేపట్టారు. ఈ తిరుగుబాటు ఒక్క రాత్రిలో జరిగిన సంఘటన కాదు. దీని వెనుక చాలా రాజకీయ వ్యూహాలు, లెక్కలు, సమావేశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఈ తిరుగుబాటును సమర్థించుకుంటూ తెలుగుదేశం పార్టీని బయటి ప్రభావాల నుంచి కాపాడటానికి ఈ చర్య అవసరమని చెప్పారు. ఆయన ప్రధాన ఆరోపణ లక్ష్మీ పార్వతి గారిపైనే. ఆమె పార్టీని తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్టీఆర్ గారి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారని, ఇది పార్టీ భవిష్యత్తుకు హానికరమని ఆయన వాదించారు. కాని ఈ వాదన అందరినీ ఒప్పించలేదు. వివాదం, ద్రోహమా లేక అవసరమా? ఈ తిరుగుబాటు తర్వాత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ గారు తెలుగు జాతికి ఒక దిగ్గజ నాయకుడు. ఆయన స్థాపించిన పార్టీని, ఆయన అత్తగారిని పదవి నుంచి తొలగించడం చాలామందికి ద్రోహంగా కనిపించింది. సమాజంలో, మీడియాలో ఈ ఘటన గురించి విస్తృతంగా చర్చ జరిగింది. చంద్రబాబు తన అత్తగారిని వెన్నుపోటు పొడిచారు అని ఒక వర్గం విమర్శించగా, మరొక వర్గం చంద్రబాబు పార్టీని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అని సమర్థించింది. ఈ వివాదం కేవలం రాజకీయమే కాదు, ఇందులో కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత బాధ్యతలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరి భర్తగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కాని చంద్రబాబు ఈ నిర్ణయం వెనుక తన లక్ష్యం పార్టీని బలోపేతం చేయడమేనని స్పష్టం చేశారు. తిరుగుబాటు తర్వాత చంద్రబాబు నాయకత్వం. తిరుగుబాటు తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్కరణలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ని ఒక టెక్నాలజీ హబ్గా మార్చడంలో ఆయన పాత్ర అపూర్వమైనది. కాని ఈ విజయాలు ఆ తిరుగుబాటు వివాదాన్ని మర్చిపోలేకపోయాయి. ఎన్టీఆర్ గారి అభిమానులు, సమాజంలో కొంతమంది చంద్రబాబును ఎప్పటికీ క్షమించలేదు.
ఎన్టీఆర్ గారి చివరి రోజులు 1996లో ఎన్టీఆర్ గారు తిరిగి పార్టీని ఏకం చేయడానికి ప్రయత్నించారు. కాని ఆయన ఆరోగ్యం క్షీణించడం, రాజకీయంగా ఒంటరిగా మారడం వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. 1996 జనవరి 28న ఎన్టీఆర్ గారు మరణించారు. ఆయన మరణం తెలుగు జాతికి ఒక తీరని లోటు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ ఘటన యొక్క దీర్ఘకాలిక ప్రభావం, ఈ తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాశ్వతంగా మార్చేసింది. తెలుగుదేశం పార్టీలో ఒక విభజన ఏర్పడింది. ఎన్టీఆర్ అభిమానులు, లక్ష్మీ పార్వతిగారి మద్దతుదారులు చంద్రబాబును వ్యతిరేకించారు. అయినప్పటికీ చంద్రబాబు తన నాయకత్వంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఆధునికీకరణ విధానాలు, టెక్నాలజీపై దృష్టి ఆంధ్రప్రదేశ్ని ఒక కొత్త దశలోకి తీసుకెళ్లాయి. ఈరోజు ఈ ఘటనను ఎలా చూడాలి? ఇప్పుడు ఈ ఘటన జరిగే దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నాయి. ఈరోజు మనం ఈ తిరుగుబాటును ఎలా చూడాలి? ఇది ఒక ద్రోహమా, లేక పార్టీని కాపాడటానికి తీసుకున్న ఒక కఠిన నిర్ణయమా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ లక్ష్యాలు, కుటుంబ బాధ్యతలు, పార్టీ భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఉన్నాయి. కాని ఈ నిర్ణయం ఆయన ఇమేజ్పై ఒక శాశ్వత మచ్చను మిగిల్చింది. అవుట్రో. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నారా చంద్రబాబు నాయుడు జీవితంలోని ఒక వివాదాస్పద అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం. ఈ తిరుగుబాటు గురించి మీ అభిప్రాయమేమిటి? చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారా, లేక అది ఒక ద్రోహంగా భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ కథలు, చరిత్ర విశేషాల కోసం మా ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. త్వరలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. బై బై.